పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ ఎన్నికలకు ఎప్పటినుంచో స్కెచ్. ఆంధ్రప్రదేశ్లో ఇదే భావనతో జగన్ లెక్కలు అస్సలు తప్పవట. ఈసారి అంచనాలు తప్పే ఛాన్స్ లేదట. 2029లో తమదే అధికారమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి పెద్దగా పరిచయం వేయక్కర్లేదు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తుతం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపు 5 ఏళ్లు అధికారంలో ఉన్న ఆయన సీఎంగా రాష్ట్రానికి ఏం చేశారనేది ప్రజలు ఇప్పటికీ మర్చిపోరు. కూటమి సర్కార్తో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన మేళ్లు అనేవి దాదాపు చాలా మందికి గుర్తుండే ఉంటాయి. దాదాపు 4 సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు, అలాగే ఒకసారి సీఎంగా చేసిన జగన్మోహన్ రెడ్డి, ఇద్దరిని రాజకీయాల్లో పోలిస్తే ఇద్దరి చరిష్మా కూడా ఇంచుమించు అంతే ఉంది. ఒకసారి సీఎం అయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎంత దగ్గర అవ్వాలో అంతే దగ్గరయ్యారు. అయితే ప్రస్తుతం ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉంది. మరో 3 ఏళ్లలో ఎన్నికలు ఎలాగో వస్తాయి. అయితే 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా స్కెచ్ వేసుకుంటూ వెళ్తున్నారట. ముఖ్యంగా ఆయన తెలంగాణ రాజకీయాలను, ఇతర పార్టీల రాజకీయాలను, అలాగే అన్ని వైపులా చూసుకుంటూ కేంద్రంలో నాయకత్వాన్ని కూడా గమనిస్తూ ముందుకు వెళ్తున్నారని సమాచారం. తన వద్ద ఉన్న డేటా ప్రకారం ఆయన ముందుకు వెళ్తున్నారని తెలుస్తుంది. అలాగే కేంద్రంలో ఎక్కడ కూడా తనకు ఇబ్బందులు రాకుండా రాష్ట్రంలో కూటమి సర్కారులు ఎలాగలాగో పడగొట్టాలనేది జగన్మోహన్ రెడ్డి స్కెచ్. ఈ స్కెచ్ ఏ మేరకు ఫలిస్తుందనేది ముందు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి రాజకీయ పని కూడా తర్వాత ఎన్నికలకు ఆయన వేస్తున్న ప్లాన్గానే చెప్పాలట. వైసీపీ అధినేత జగన్కి ఈసారి ఎన్నికలు చావో రేవో అని చెప్పక తప్పదు. కూటమి కలిసి ఉన్నంత వరకు తాను గెలవడం కష్టమేనని జగన్కు తెలియంది కాదు. అలాగని జగన్కు అధికారం తనదేదన్న ధీమా కూడా అంత్యస్థాయిలో ఉంది. అధికార పార్టీలపై సహజంగా ఏర్పడే వ్యతిరేకత తనకు అనుకూలంగా మారుతుందని జగన్ అంచనా వేస్తున్నారు. తన పార్టీకి సొంత బలం 40% ఓటు బ్యాంక్ ఉంది. దానికి తోడు అధికార పార్టీపై వ్యతిరేకత తోడైతే విజయం ఖాయమన్న లెక్కలో ఉన్నారు. తన ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు. అదే తన గెలుపుకు ప్రధాన కారణమని వైఎస్ జగన్ తన సన్నిహితుల వద్ద కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీపై వ్యతిరేకతతో పాటు తాను ఏడాదిన్నర తర్వాత చేపట్టబోయే పాదయాత్ర కూడా పార్టీకి మంచి మైలేజ్ తెచ్చిపెడుతుందని జగన్ విశ్వసిస్తున్నారు. పాదయాత్రలో కొన్ని వర్గాలకు ఫ్యాన్ పార్టీ వైపునకు తిప్పుకోవాలన్న ధీమాలో ఉన్నారు. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత తన విజయానికి సానుకూలత తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నారు. కూటమిలో పార్టీ నేతలే ఎమ్మెల్యేలు అధికారుల అవినీతిపై చేసిన బహిరంగ విమర్శలు తన గెలుపునకు ప్రధాన కారణాలు కానున్నాయని కూడా జగన్ అంచనా వేసుకుంటున్నారు. దీనికి తోడు పేద మధ్యతరగతి ప్రజలు కూడా గత ఎన్నికల్లో దూరమైన వారు తిరిగి తన వైపుకు వస్తారని బలంగా నమ్ముతున్నారు. ఇక జగన్ మరొక ధీమా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమిలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ బీజేపీ తనకు మేలు చేయకపోయినా నష్టం చేయదన్న అంచనాలో జగన్ ఉన్నారని తెలిసిందే. అందుకే బేసిక్గా బీజేపీకి జగన్ మద్దతు అన్ని విషయాల్లో ఇస్తూ వస్తున్నారు. అది ఇది కాదు, కేంద్రం ఏదంటే అది జగన్ మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికీ కేంద్ర నాయకత్వంలో తన పట్ల సానుభూతిగా ఉన్నారని జగన్ భావిస్తున్నారు. కాంగ్రెస్ను వ్యతిరేకించే తనను బీజేపీ దూరం చేసుకోగలదని కూడా జగన్ భావన. అందుకే ఎటు చూసినా తన గెలుపునకు అన్ని కారణాలు, అన్ని అంశాలు దోహదపడతాయని అనుకుంటున్నారు. అందుకే తరచు జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదేనంటూ పదే ప్రకటిస్తున్నారనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.